బట్ సిద్ధు బాయ్ డీజేటీలు క్యారెక్టర్ మనకు అలా ఉండాలి అని అనుకోము. బట్ వరుణ్ క్యారెక్టర్ మనం ఇలా ఉండాలి అనిపిస్తుంది మనకు. ఈ సినిమాలో ఆయన చెప్పిన ఒక్కొక్క డైలాగ్ కి మనకి అరే మగాడు ఇలా ఉండాలి కదా అనే ఫీలింగ్ వస్తుంది. మెయిన్ తమిళ బ్యాక్గ్రౌండ్, హర్ష గారి కామెడీ, అన్నపూర్ణమ్మ గారి కామెడీ సినిమాలో ప్లస్ పాయింట్లు ఉన్నాయన్న. ఇది దీపావళికి ఒక బంపర్ ఆఫర్ సినిమా అని చెప్పొచ్చు, పెద్ద బంపర్ ఆఫర్ అని చెప్పొచ్చు. ఆ డైలాగ్స్ కంటే 2-3 డైలాగ్స్ ఉన్నాయి కదా ట్రైలర్ లో, అక్కడ కనెక్ట్ అయ్యా. తెలుసు కదా సినిమా చూడడం జరిగింది. అయితే డైరెక్టర్ గారు నిజంగా ఈ టైటిల్ కావాలని పెట్టినట్టుంది. ఈ సినిమా ఇలాంటి సినిమా చాలా వచ్చాయి కదా, మీకు తెలియదా అన్నట్టు అడిగినట్టు మనమే అడిగింది, మనకు ప్రశ్న వేసింది. అయితే డైరెక్టర్ గారి కోసం మనం చెప్పదగ్గ విషయం ఏంటంటే, చిన్న సినిమాలైనా ఒక 10-15 మంది ఆర్టిస్టులు పెట్టి సినిమాలు తీసేస్తున్నారు రోజుల్లో. 5-6 ఆర్టిస్టులు పెట్టి సినిమా తీసిందబ్బా. అదే స్టోరీ బాగా వీక్ అయింది. సిద్ధు జొన్నలగడ్డ గారిని చాలా అందంగా చూపించింది, రాశిఖన్నా గారిని బాగా చూపించారు, శ్రీనిధి గారిని కూడా ఇంకా బాగా చూపించారు. ఇంకా కామెడీ పరంగా చూసుకుంటే వైవర్ష గారు ఎంతవరకు కామెడీ పండించాలో, తక్కువ కామెడీ పండించినా గట్టిగా బయలుదేరేట ఉంది. లాస్ట్ అన్నపూర్ణమ్మ అయితే కామెడీ ఇచ్చింది, మోటివేషన్ కూడా బాగా ఇచ్చింది. సినిమా మనం ఇప్పుడున్నటువంటి ఈ దీపావళి తరంలో సినిమా ఒక చుచ్చుపుట్లాగా తారజోవులాగా పైకి వెళ్ళాలా పరిగెట్టాలనుకున్నాం తప్ప ఒక భూచక్రంలా కింద అనుకుని ఉండకూడదు. నాకు అనిపించింది అది. ఇలాంటి సినిమాలు చాలా వచ్చాయి, కానీ స్టోరీ పరంగా వీక్ అయినా ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చూసుకుంటే తమన్ గారు, అసలు తమన్ గారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంటే ఊపర్లో బదలాసిపోతాయి. బాలకృష్ణ గారికి నచ్చిన పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాకి ఎలా కొట్టాడో తెలుసు, కానీ చిన్న సినిమాకి చిన్నగానే కొట్టాడు కాబట్టి ఓకే. 2 సాంగ్లు కూడా బాగా ఆకట్టుకున్నాయి. స్టోరీ వీక్ అయిందండి సినిమాకి, మిగతాదంతా బాగున్నా కానీ ఇది ఇలాంటి సినిమాని దీపావళి టైంలో తెచ్చుకోకూడదు. ఏదో ఒక మంచి ఫెస్టివల్, ఇంకో ఫెస్టివల్ అసలు ఓకే ఫ్యామిలీ పరంగా ఉంటుంది, కానీ చూసిన చెప్పి కొంచెం బోర్ ఫీల్ అవుతారు. ఎందుకంటే ఆల్రెడీ స్టోరీ వచ్చింది. అంటే డైరెక్టర్ గారు ఏం చేయాలంటే, నేను లేడీ డైరెక్టర్ కాబట్టి ఓ సర్వకోసం మీద సినిమా తీసుకుంటే నడుస్తుంది కదా అనుకున్నాను. కానీ ఇలాంటి కొన్ని సినిమాల్లో మనం చూపించేశారు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, ఒక భార్యకి ఒక సరే లేనప్పుడు ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఆయన అనుకోలేదు, కానీ అనుకోకుండా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ వచ్చింది కాబట్టి వీళ్ళిద్దరిని ఇంట్లో పెట్టుకుంటే కష్టాలు ఉంటాయి. భార్య యాక్సెప్ట్ చేయదు, అదైతే వాస్తవమే. కానీ ఎంత నీకు పిల్లలు లేకపోయినా ఎక్స్ లవర్ నుంచి పెట్టాలన్నది కూడా వాస్తవం కాదు. ఈ టైప్ ఆఫ్ సినిమాలో కొంచెం ఆపుకుంటే మంచిదని నా ఒపీనియన్. ఆవిడ తీసుకున్నటువంటి స్టోరీ ఏమైనా తీసింది మొత్తం అయితే బాగుంది, తీసినటువంటి విధానం బాగుంది, కానీ స్టోరీ బాగా వీక్ అయింది. బ్లాక్ బాస్టర్ సూపర్ హిట్ అయితే నేను చెప్పను, కానీ యావరేజ్ మూవీ, అది కూడా 1 టైం వాచబుల్. అవుట్ ఆఫ్ రేటింగ్ చూసుకుంటే మనకి 2 నుంచి 2.5 వరకు మనైతే ఇవ్వచ్చు. అది తెలుసు కదా సినిమాలో రాశిఖన్నా ఉంది, రష్మిక లేదు, రాధిక లేదు, ఆ హీరోయిన్ పేరు ఏం పేరు, కేజీఎఫ్ హీరోయిన్ ఆమె ఉన్నది, శ్రీనిధి ఉన్నది. శ్రీనిధి అంటే అందాలనేది ఆరబోస్తా అని ఆలోచించుకొని రాకండి. ఇంతకుముందు వాళ్ళు చేసిన సినిమాలు వేరు, గ్లామరస్ సినిమాలు, అస్సలు టోటల్గా ఆ పాత సినిమాల గురించి ఆలోచించుకొని రాదు. రాశిఖన్నా లాంటి అందమైన హీరోయిన్, శ్రీనిధి లాంటి అందాల హీరోయిన్ని తీసుకొచ్చి ఒక ఫ్యామిలీ బాండింగ్ లో కలిపేశారు నీరజ మేడం గారు. చాలా బాగా అనిపించేస్తుంది. హైలైట్స్ బీజిఎం భయ్య, నిజంగా కొన్ని సన్నివేశాల్లో బీజిఎం కనుక లేకపోతే సినిమాకు అంత ప్లస్ అయ్యేది కాదు. అలాగే బాగా హైలైట్ సిద్ధు గారి పెర్ఫార్మెన్స్, ఆర్టిస్ట్ పరంగా చాలా బాగా యాక్టింగ్ చేసినాడు అనే ఫీలింగ్ వెళ్తుంది. ఎందుకంటే ఇప్పటివరకు ఆయన రఫ్ డైలాగులు రాసేసుకొని గల్లీ పోరగాళ్ళలో ఎలా మాట్లాడుతూ మాస్ ఆడియన్స్ లో ఎలా అయితే ఇరుక్కుపోయాడో మావోడు అన్నట్టుగా ఇప్పుడు ఫ్యామిలీ బంధంలో ఇరుక్కుపోయాడు. ఇరికిచ్చేసారని కాదు, అంత సెటిల్డ్ గా చేయించారు అనమాట. అంత బాగా చేశాడు. నిజంగా ఇద్దరు అమ్మాయిల్లో సినిమాలో అల్లు అర్జున్, అంతకుముందు అల్లు అర్జున్ ఎలాగో ఇద్దరు అమ్మాయిల్లో ఎలాగ మారిపోయాడో, ఒక పెర్ఫార్మెన్స్ పరంగా ఎలా గట్టెక్కాడో అని అనుకున్నాము. ఇప్పుడు సిద్ధుని చూస్తే అటువంటి సన్నివేశాలు గుర్తొస్తాయి. ఫ్యామిలీ బంధంలో మంచిగా చాలా బాగా సెటిల్డ్ గా పర్ఫెక్ట్ గా చేశాడు. అఫ్ కోర్స్ స్టోరీ పరంగా కొంచెం లాగ్ అనిపించినా కానీ సినిమా పరంగా మాత్రం వండర్ఫుల్ మూవీ. సిద్ధు పెర్ఫార్మెన్స్ చాలా బాగా అనిపించేసి, అఫ్ కోర్స్ రాశిఖన్నా కూడా ఒక ఫ్యామిలీ బంధంలో, అలాగే శ్రీనిధి ఖచ్చితంగా దీపావళికి ఫ్యామిలీ ఆడియన్స్. నిజంగా ఈ గర్ల్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ అంటారు కదా, అటువంటి వాళ్ళు ఆ గర్ల్ ఫ్రెండ్ బాధల్లో వదిలేసుకొని పోయి బాధలు పడి తాగబోతాయి, ఇలా ఇరుకు అంత ఆగమయ్యే వాళ్ళు అంటారు కదా, వీళ్ళందరూ కలిసి హ్యాపీగా సినిమా వచ్చి చూడండి. మీకు గర్ల్ ఫ్రెండ్ వాల్యూ ఏంటి, పెళ్ళం వాల్యూ ఏంటి, పిల్లలు లేకపోతే తల్లిదండ్రులు లేకపోతే మనం ఒంటరిగా బతికినప్పుడు ఆ గర్ల్ ఫ్రెండ్ అయినా పెళ్ళమైనా మనం వాళ్ళని చూసుకునే విధానం, వాళ్ళు మనం చూసుకునే కొన్ని నేర్చుకుంటాం అనమాట. సో ఖచ్చితంగా లవర్ వదిలేసింది కదా, పెళ్ళం మనం దూరం పెడుతుంది కదా అని చెప్పేసి మీరు దూరంగా ఉండదు. మీరిద్దరు కనుక వచ్చి సినిమా చూస్తే ఖచ్చితంగా సినిమా మీకు నచ్చుతుంది. మీరు కూడా మారిపోతారు సార్, మీరు మారిపోతారు. తాగుబోతైనా మారిపోతాడు, ఎటువంటి వ్యసనపరుడైనా మారిపోతాడు. ఫ్యామిలీ బంధంలో ఖచ్చితంగా లవర్ తోటైనా పెళ్ళంతోటైనా కుటుంబంలో కలిసిపోవాలనే ఫీలింగ్ కలుగుతుంది. అలాగే ఇంకో హైలైట్ ఏంటంటే వైవా హర్ష గారు డైలాగులు అయితే అల్టిమేట్. ఆయన ఉన్నంతసేపు స్లోగా ఆగి ఒక డైలాగ్ చెప్తాడు, ఒక మాట చెప్తాడు, నవ్వేస్తాం, మస్తు అనిపించేస్తుంది. ఆ తర్వాత ఒక బాంబు వస్తుంది. కొంచెం బాడీ లాంగ్వేజ్ కూడా ఇచ్చారు, కొద్దిగా వల్గారిటీగా అనిపించినా కానీ ఆ బామ్మతో, అన్నపూర్ణమ్మ గారితో
అల్టిమేట్ గా నానమ్మలు బామ్మలు చిన్నప్పుడు మనకి పని చేయకపోతే ఎటువంటి డైలాగులు మాట్లాడతారో అటువంటి ఏ విధంగా ట్రోల్ చేస్తారో ఆమె చెప్పే డైలాగుల వల్ల కామెడీ అనిపించేస్తుంది, మనకి వల్గారిటీ అనిపించేది, కామెడీ అనిపించేది, బాడీ లాంగ్వేజ్ కూడా ఈ టైంలో చెప్తుంది ఆమె, చాలా బాగా అనిపించింది. హ్యాపీగా 3 ఇస్తాను భయ్య. హ్యాపీగా ఫ్యామిలీ దీపావళికి వచ్చి చూడొచ్చు, చాలా బాగుంది, మంచి మూవీ. తెలుసు కదా తెలుసుకోవాలంటే సినిమాకి వెళ్ళి తెలుసుకోండి. తెలుసు కదా మూవీ, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ దీపావళి ఖచ్చితంగా. థ్యాంక్ యూ. తెలుసు కదా సినిమా హిట్ కదా, తెలుసు కదా మనకి హిట్ అయితే ముందే తెలుసా? తెలుసు. స్టోరీ ఎలా అనిపించింది? నాకు హిట్ అవుతుందని ముందే తెలియదు, కానీ ట్రైలర్ చూసిన తర్వాత ఆ డైలాగ్స్ కంటే 2-3 డైలాగ్స్ ఉన్నాయి కదా ట్రైలర్ లో, అక్కడ కనెక్ట్ అయ్యా. ఏదో ఉంది ఈ సినిమాలో అనేది అయితే అనిపించింది. అండ్ మనకి సిద్ధు గారు ఎప్పుడు లాస్ట్ లో మొన్న ప్రెస్ మీట్ లో క్యారెక్టరైజేషన్ అని నొక్కి మరీ చెప్పారు. ఏముంటది, ఏం చేసి ఉంటారు క్యారెక్టరైజేషన్ ప్రకారం? మహా అయితే అర్జున్ లెటర్ రాసుకుని ఉంటారు, లేదంటే మనకి ఇంపాక్ట్ అవే కదా, RX100 లో రాసుకుని ఉంటారు. ఎలా అనుకున్నాం తప్ప ఒక సెటిల్డ్ లవ్ స్టోరీ, సెటిల్డ్ లవ్ డ్రామా, ఒక లవ్ ఫెయిల్ అయ్యి బాధలో ఉన్నవాడికి ఇంకో లవ్ దొరికితే ఆ హ్యాపీనెస్, మళ్ళీ అదే పాత లవ్ స్టోరీ ఉన్న అమ్మాయి కనెక్ట్ అయితే ఆ పెయిన్, ఈ హ్యాపీనెస్ ని రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ పెర్ఫామ్ చేయడం అనేది నిజంగా అది చాలా టఫ్ టాస్క్. ఏ మాత్రం తేడా అయినా అంటే ఒక ఎడ్జ్ ఆఫ్ తో ఉంటది కదా, ఆ ఎడ్జ్ అటు వెళ్ళినా సినిమా మొత్తం స్మాష్ అయిపోతుంది. అలాంటి దాన్ని చాలా ఎడ్జ్డ్ గా ప్రాపర్ గా ఒక సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ తో సిద్ధు గారు, నాకైతే సిద్ధు అన్న పెర్ఫార్మెన్స్ చాలా బాగా నచ్చింది. ఇద్దరు హీరోయిన్స్ క్యారెక్టర్స్ ఉన్నాయి, ఎవరి బాగా అనిపించింది? ఇద్దరు బాగున్నాయి, ఇద్దరు ఇంపాక్ట్ ఉంది. ఒకళ్ళేమో లవ్ ఫెయిల్యూర్ పాత లవ్, ఇంకొకళ్ళు ప్రెసెంట్ మ్యారేజ్ అయిన అమ్మాయి. సో ఇద్దరి మధ్యన వాళ్ళ ముగ్గురు కలిసి ఉన్న సీన్స్, అలాగే వైవా హర్ష గారికి సిద్ధు గారికి మధ్యన వచ్చే సీన్స్, వాళ్ళ మధ్యన కన్వర్సేషన్ అండ్ ఈస్ట్రోజెరాన్ లెవెల్స్ కంటే టెస్టోస్టెరాన్ లెవెల్స్ ఉండే ఇంపాక్ట్. సో ఇవన్నీ కూడా అంటే ఎవ్రీథింగ్ ఇన్ ద ఫిలిం స్టార్ట్ టు ఎండ్ నాకు ఎక్కడ బోర్ కొట్టలేదు. ఎక్కడ కూడా అరే హై ఉండాలి సినిమా అనేది కాదు, ఒక కంటెంట్ ఉన్న ఫిలిం ఉంటే ఎలా ఉంటుంది అనేది అయితే చూపించారు. అది బాగా నచ్చింది. అండ్ తమనన్న మ్యూజిక్ సినిమాకి హైలైట్. అంటే హైలైట్స్ ఏమున్నాయి సినిమాలో? సిద్ధు పెర్ఫార్మెన్స్, రాశికన్న శ్రీనిధి పెర్ఫార్మెన్సెస్, వైవా హర్ష వాళ్ళ ఇద్దరి మధ్యన కన్వర్సేషన్స్, అండ్ మెయిన్లీ స్క్రీన్ ప్లే, హార్డ్ హిట్టింగ్ డైలాగ్స్, ప్రతి ఒక్క లవ్ ఫెయిల్యూర్ కి కనెక్ట్ అయ్యే డైలాగ్స్, అండ్ తమనన్న మ్యూజిక్, ఇవన్నీ కూడా సినిమాకి హైలైట్స్ అన్నమాట. సో ఓవరాల్ గా సినిమా బ్లాక్ బస్టర్ హిట్. రేటింగ్ ఏమి ఇస్తారు? 5కి 3. సినిమా ఎలా అనిపించింది సార్? తెలుసు కదా, మీ అందరు కూడా తెలుసు కదా, ట్రైలర్ చూసే ఉంటారు. నేను కొంచెం హ్యాపీ, కొంచెం డిసప్పాయింటెడ్. ఎందుకంటే హ్యాపీ విత్ స్టోరీ చాలా బాగుంది, చాలా బాగా రాశారు అసలు స్టోరీ. ఎందుకంటే చాలా యూనిక్ పాయింట్, నేను దాన్ని యాక్సెప్ట్ చేస్తాను. ఇప్పుడున్న జనాలకి డెఫినెట్ గా ఈ స్టోరీ నచ్చుతుంది. బట్ కాకపోతే డిసప్పాయింట్ అయిన విషయం ఏంటంటే డైరెక్షన్, అంటే చూపించే విధానం. సినిమా చాలా స్లోగా వెళ్తుంది, అది కొంచెం డిసప్పాయింట్మెంట్ వచ్చింది. రిమైనింగ్ అంతా ఓకే. సిద్ధు గారి యాక్టింగ్ ఉంటాయి, కొన్ని డైలాగ్స్ చాలా బాగా అనిపించింది. డీజే టిల్లులో ఎంతైతే ఆయన హ్యూమర్తో నవ్విస్తారో, ఈ సినిమాలో ఆయన చెప్పిన ఒక్కొక్క డైలాగ్కి మనకి అరే మగాడు ఇలా ఉండాలి కదా అనే ఫీలింగ్ వస్తుంది. ఇంకొకటి హీరోయిన్ క్యారెక్టర్లు ఉంటాయి, చాలా బాగుంటాయి. ఒకరేమో మెచ్యూరిటీతో ఉంటారు, ఒకరేమో అన్మెచ్యూరిటీతో ఉంటారు. చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. కాకపోతే చాలా డిసప్పాయింట్మెంట్. ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో, ఇప్పుడున్న టైం డ్యూరేషన్లో ఈ సినిమా జనాలకి ఎక్కకపోవచ్చేమో అనే ఒక చిన్న గిల్డ్ అయితే ఉంది. ఈ కరెక్ట్ టైం కాదేమో రిలీజ్కి ఈ సినిమా అనే ఫీలింగ్ అనిపించింది. అబ్బాయిలకి అమ్మాయిలకి అందరికీ నచ్చుతుంది. ఎందుకంటే అమ్మాయిలు అబ్బాయిలు చూసి నేర్చుకోవాల్సిన కీ ఎలిమెంట్స్ ఉన్నాయి కొన్ని. బ్రో హిట్ ఆఫ్ లాభ బ్రో, అదొక్కటి చెప్పు. నాకు యావరేజ్ అసలు చూడొచ్చా చూడలేరా? ఫ్యామిలీలో దివాళీ అంటేనే ఫ్యామిలీతో వస్తారు, అది చెప్పు. నువ్వైతే చూడొచ్చు. ఫ్యామిలీ గురించి నాకు తెలియదు, నాకు ఫ్యామిలీ లేదు. థ్యాంక్ యూ. ఇలాంటి సినిమాలు ఇంకొకసారి తెలుసు కదా, రాకూడదని తెలుస్తుంది అంతే. ఎందుకంటే నిజంగా చెప్తున్నాను, జిన్ను అట్లా కాన్ఫిడెన్స్ హైలో ఉంటుందన్న, బట్ సినిమాలు మాత్రం ఇలా దెబ్బ అవుతున్నాను. జాక్ ఎలాగ హైలైన్స్ ఉంది, ఇది కూడా అంతే. నిజంగా మన టీజేటీల్లో 1 పార్ట్ 2 ఉన్నాయి కదా, 2 కూడా మనకి చాలా బాగుంటాయి సినిమాలు. ఆవిడలో మనం అంత యాక్చువల్ నెమ్మదిగానే మాట్లాడేవాడు. కానీ మెయిన్ ఏంటంటే కొంతమంది అంటే స్పెసిఫిక్ గా నాకు చూసాను, సిద్ధు ఇంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నాడు కాబట్టి సినిమా చూడాలి అని అనిపించింది నాకు మాత్రం. లేదంటే ఇవాళ డ్యూడ్కి వెళ్ళాను నేను సినిమాకి, కానీ కేవలం మనోడే అంటే కాన్ఫిడెంట్ చూసి నేను వెళ్ళాను సినిమాకి.
బట్ అక్కడ ఏం లేదు సినిమాలో, స్టోరీ రొటీన్గా ఉంది. సోయక్రాస్ అంటే 2 సినిమాలో చూడలేదు, ఒక మార్పు అనేది మనకు తెలిసిన స్టోరీ. ఇది తెలిసిన స్టోరీ అయినా సరే చూసింది స్క్రీన్ ప్లే ఇంకా కొత్తగా ఉంటే బాగుంది అనిపించింది. ఆ స్క్రీన్ ప్లే కూడా చాలా అంటే ఏం జరుగుతుందో నెక్స్ట్ చెప్పేసుకోవచ్చు. మెయిన్ తమన్ బ్యాక్గ్రౌండ్, హర్ష గారి కామెడీ, అన్నపూర్ణమ్మ గారి కామెడీ సినిమాలో ప్లస్ పాయింట్లు ఉన్నాయన్న. అంటే నాకు ఏదైనా ఎంజాయ్ చేస్తుందంటే ఆ 3. హర్ష గారి కామెడీ బాగుంటుంది సినిమాలో, ఆయన ముఖ్యంగా సిద్ధు గారు డాన్సులు, ఆయన ఒక సైకో క్యారెక్టర్ మాస్ లుక్, ఆయన డైలాగ్ డెలివరీ కానీ ఆయన యాక్టింగ్ బాగుంది, సైకో యాక్టింగ్ బాగుంది. బట్ స్టోరీ స్క్రీన్ ప్లే బాగుంటుంది కదా, మనం కూడా 3 గంటల సేపు చూడాలంటే 2 గంటల సినిమా అయినా సరే చూడాలి కదా. సో నా విధంగా అయితే యావరేజ్ మూవీ అన్న. సిద్ధు కోసం ఎలా ఉందో సినిమా తెలుసుకోవడం కోసం అయితే ఒకసారి హ్యాపీగా చూడొచ్చు, అది ఏసీ కోసం అండ్ సిద్ధు కోసం. ఓవరాల్ గా నా వరకు చూసిన ఒక యావరేజ్ మూవీ. తమన్ బ్యాక్గ్రౌండ్ బాగుంది, తెలుసు కదా. మ్యాక్సిమం కాపాడాడు అంటే కొన్ని చోట్ల మనకి ఎలివేషన్ అవసరం లేదు, నడిచొస్తే సరిపోద్ది. దాన్ని కూడా మనం బ్యాక్గ్రౌండ్ పెట్టి మనం నడిచొస్తుంటే సోలో బ్యాక్గ్రౌండ్ ఒక కోర్టు దాన్ని ప్లాన్ చేస్తుంది తమ్ముడు వచ్చే అన్నట్టు ఉంది సినిమా. మాకు అక్కడ ఎలివేషన్ అవసరం లేకపోయినా తమన్ అయితే చాలా న్యాయం చేయడం చెప్తున్నాను. బ్యాక్గ్రౌండ్ మేము ఏదైనా ఎంజాయ్ చేస్తుంది ఉందంటే అది తమనన్న బ్యాక్గ్రౌండ్, హర్ష గారి కామెడీ, అన్నపూర్ణమ్మ గారి కామెడీ. ఈజెటిల్లో కాదు కదా, ఓన్లో కూడా మాకు లేదు. ట్రైలర్ వచ్చిన అయిపో కూడా సినిమాలో లేదండి, జస్ట్ ఒక యావరేజ్ మూవీ అంతే. ఓపెన్ గా చెప్పేస్తున్నాను, ఒక యావరేజ్ మూవీ. అన్నా ప్రయోగాలు చేయొచ్చు, ఏ హీరోయిన్స్ ప్రయోగాలు చేయొచ్చు, ఆ ప్రయోగాల్లో కొంచెం స్టోరీ కంటెంట్ ఉండదు. ఇప్పుడు రొటీన్ స్టోరీ, నువ్వు కొత్త స్టోరీని ట్రై చేసావు అనుకో, సరే ట్రై చేయకపోతున్నావు, అదే స్టోరీని ట్రై చేసి అదే స్క్రీన్ ప్లే పెట్టుకుని మీరు ఇట్టు కొట్టాలని కొత్తగా ఉందంటే మేము అక్కడ వేస్ట్ అయిపోతున్నాం. ఎందుకంటే 300 రూపాయలు టికెట్, 300 రూపాయలు ఏంటన్నది సినిమా. మిగతా వచ్చేసి నెక్స్ట్ సిద్ధు అన్న అయితే ఎరగొట్టేశాడు. అంటే సిద్ధు బాయ్ క్యారెక్టర్ మనకు కొంచెం టచ్ అవుతుంది, అరే మళ్ళీ ఇదే క్యారెక్టర్ అనిపిస్తుంది కానీ, బట్ సిద్ధు బాయ్ డీజేటీలు క్యారెక్టర్ మనకు అలా ఉండాలి అని అనుకోము. బట్ వరుణ్ క్యారెక్టర్ మనం ఇలా ఉండాలి అనిపిస్తుంది మనకు. ప్రతి ఒక్క అబ్బాయి అరే వరుణ్ లా మనం ఎందుకు ఉండలేం అనే క్యారెక్టర్ అయితే చూపించాడు, అలా ఉండాలనిపిస్తుంది మనకు. ఇది హిట్ బ్రో, ఇది హిట్. ఎందుకంటే క్యారెక్టర్ ఉంది ఇందులో, అంటే స్క్రీన్ పై బాగా నడుస్తుంది, మనకు కరెక్ట్ అయిపోతాం సినిమాకి. సో ఇది హిట్ సినిమా. జాక్ అంటే జాక్ వరస్ట్ కానీ ఇది చాలా బాగుంది, ఇది బాగా అనిపించింది. తెలుసు కదా మూవీ జొన్నలగడ్డ మన హీరో డీజే టిల్లు హీరో. ఈ సినిమా మనం చూస్తుంటే మాత్రం నిజంగా 2 హీరోయిన్లు బాగా యాక్టింగ్ చేశారు. ఈ సినిమా ఒక స్పెషల్ గా, అంటే ఇంతవరకు మనం చూడలేము ఇట్లాంటి సినిమా. ఇది ఒక డిఫరెంట్ యాంగిల్లో ఉంటుంది, అంటే మనం చూసుకున్న కథ కూడా ఒక డిఫరెంట్ యాంగిల్లో పోతుంది. ఫస్ట్ హాఫ్ అంతా కామెడీ ఉన్న, సెకండ్ హాఫ్ మొత్తం ఎమోషన్ ఉంటుంది. అంటే సినిమా మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ఒక ఫ్యామిలీ అంతా ఆడియన్స్ వచ్చి చూడొచ్చు. అంటే మన డీజే టిల్లుకి ఎంత ఎక్స్పెక్ట్ పెడతామో దానికంటే తక్కువ అనుకోవచ్చు. అంత ఎక్కువ చెప్పాలి, అంత తక్కువ చెప్పలేము, తక్కువ అని చెప్పొచ్చు. సినిమా మాత్రం 1 టైం చూసుకోవచ్చు, అంటే ఎక్కువ చూసేటట్లేదు, 1 టైం చూసుకోవచ్చు. స్లో ఉంటుంది సినిమా, అంటే ఎక్కడ కూడా నీకు ఫైట్స్ కానీ అలాంటివి ఏమి ఉంటాయి. మామూలుగా ఒక లవ్ స్టోరీ ఎలా ఉంటుందో ఒక లవ్ స్టోరీ లెక్క తీసుకుపోయిన సినిమా డైరెక్టర్ గారు. ఒక మూమెంట్ ఒక డిఫరెంట్ ఉంటుంది. అంటే హీరో గారు యాక్టింగ్ మాత్రం చాలా డిఫరెంట్ యాంగిల్ చేసింది. అంటే ఎక్కడ కూడా తగ్గకుండా హీరో గారు యాక్టింగ్ అని, మన హీరోయిన్ కూడా యాక్టింగ్ కూడా చాలా బాగా చేసింది. ఇద్దరు హీరోయిన్లు బాగా చేశారు యాక్టింగ్. ఇక డైరెక్టర్ ముందుగా యాక్సెప్ట్ చెప్పాలి, ఎందుకంటే కథ కూడా చాలా డిఫరెంట్ యాంగిల్ తీసింది. కథ కూడా ఇది ఒక బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. అంటే ఈ సినిమా చాలా కొత్త మూవీ అయినా కూడా ఒక తెలుసు కదా డిఫరెంట్ యాంగిల్ ఉంది సినిమా. ఇది ఒక బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఈ సినిమా ఫ్రైడేకి వచ్చిన సినిమా, ఇది దీపావళికి ఒక బంపర్ ఆఫర్ అని సినిమా అని చెప్పొచ్చు, ఒక పెద్ద బంపర్ ఆఫర్ అని చెప్పొచ్చు. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ సినిమా, అందరూ వచ్చి ఎంజాయ్ చేసిపోవచ్చు. సూపర్. 5కి 5, సారీ 5కి 3.5 ఇస్తా. కొత్తలో కూడా అవకాశం ఎలా చూస్తే కూడా తెలుస్తుంది కదా, అంటే వాళ్ళకు కూడా అవకాశం ఇస్తే తెలుస్తుంది సినిమా ఎలా తీస్తారో. సూపర్, బాగుంది, కొత్తగా ఉంది, డిఫరెంట్ ఉంది, సూపర్. ప్రతి సీన్స్ ఎంజాయ్ చేయవచ్చు మనం.